నమస్తే అండి. ఈరోజు అయితే చక్కగా పచ్చిరొయ్యలు పలావ్ చేశానండి. ఎలా చేశానో అనుకుంటున్నారా? ఇదిగోనండి పచ్చిరొయ్య కనపడుతుంది కదా. అంటే రొయ్యలు పెద్ద ఎక్కువే లేదు, కానీ చక్కగా మనం ఇంట్లో సన్న బియ్యం వండుకుంటాం కదా, ఆ బియ్యంతో వేసేసానండి. ఒక స్టార్ పువ్వు తప్ప మరి వేరే మసాలాలు వేయలేదు. మరి ఏం వేసారు అనుకుంటున్నారా? సాదీరా వేసానండి. చక్కగా నాకు బిర్యానీ మొక్క ఉందండి, బాస్మతి మొక్క. ఆ ఆకులు పచ్చివి. అలానే మరి మన బిర్యానీ ఆకు మన కొట్లో లభిస్తుంది, కొనుక్కుంటాం కదా, అది మొక్క ఉందండి. అది కూడా పచ్చి ఆకు. మరి ఆలపైచి అని పానబర కన్నా నవ్వులుతారు అంటారు కదా చాలామంది. అలా కాదు కానండి, మసాలా, పాన మసాలా అన్నమాట. అలా మంచి స్మెల్ వస్తుంది. ఒక కిళ్ళీలాగా అది నోట్లో వేసుకోవచ్చు. కానీ ఇలాంటివి మరి మనకి మంచిగా మసాలా దినుసుల్లాగా ఉండాలంటే ఇలా బిర్యానీలోని చికెన్ కూరలో కూడా వేసుకోవచ్చు. ఆ చెట్టు కూడా ఉందండి. మరి నాకు మరి పాన మసాలా ఆకుది ఉంది, తర్వాత ఏమో బిర్యానీ ఆకుది ఉంది, తర్వాత ఏమో బాస్మతి రైసు. ఈ మొక్కలు ఉన్నాయండి. చక్కగా ఆ ఆకులు తెంపుకొచ్చి వేసేస్తానమాట. ఆ మంచి స్మెల్లో చాలా బాగా వస్తుంది అనమాట. అంటే మనం బాస్మతి రైస్ నాకు అవసరం లేదండి, సన్న బియ్యంతో వేసుకున్న బాస్మతి రైస్తో వేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. బాస్మతి రైసు మొక్క ఉంది కదా, మరి రైస్ కాదులేండి, మొక్క అది. అలాగనే వేస్తూ ఉంటాను నేను. బాస్మతి మొక్క, అన్నపూర్ణ మొక్క, ఇంకోటి ఏది ఇంగ్లీష్లో ఉందండి ఆ పేరుకి. ఆ మొక్కలు 3 మొక్కలు కూడా ఉన్నాయండి నాకు. చక్కగా నేను ఇలా బిర్యానీ వేసినప్పుడు ఆ 3 రకాల మంచిగా ఆకులతోటి నేను వేసేస్తూ ఉంటానన్నమాట. చక్కగా రెడీ అయిపోయిందండి పచ్చిరొయ్యలు పలావ్ అయితేనే. సన్న బియ్యంతో వేసాను చూడండి, బాస్మతి రైస్ అయితే కాదు. చక్కగా ములక్కాడ పచ్చిరొయ్యలు వండానండి. ఎలా వండాను అనుకుంటున్నారా? వండే విధానం పెద్ద వీడియో పెట్టాను, అవసరం అనుకుంటే చూసేయండి. మరి ములక్కాడ పచ్చిరొయ్యలు అంటే ఇగురు కూర. ఇందులో కనుక చింతపండు పులిపోయిన మామిడికాయ పులిపన్న అయితే పులుసు కూర అంటారనమాట. పులపైన కూర ఇగురు కూర అంటారనమాట. చక్కగా ములక్కాడ పచ్చిరొయ్యలు ఇగురు చేశాను. ఏముందండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత గుప్పుడు కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసి చక్కగా కాస్త మసాలా, కారం, చిటికెడు పసుపు, సరిపడే ఉప్పు, అల్లం వెల్లుల్లి పొడం చేసుకుని ఉంచుకున్నానండి, ఎండలో ఎండబెట్టుకుని. చక్కగా అదొక స్పూన్ పొడం వేసేసాను. తర్వాత ఈ ములక్కాడ ముక్కలు వేసేసాను. మనం మరి పొద్దుట బాయిల్ చేసుకుని ఉంచుకున్నానండి రొయ్యలు. ఆయిల్ వేసి అంటారనమాట. అది బాగా ఎగరబెట్టేసుకుని ఉంచుకుంటే ఎప్పుడైనా ఏ కూర వండుకున్నా 10 రోజుల దాకా చక్కగా వాడుకోవచ్చు. ఆ రొయ్యలు కానీ వేసేసాను. ములక్కాడ పచ్చిరొయ్యల కూర అయిపోయిందండి. ఇది ఇంకా అంటారా? చక్కగా పచ్చిరొయ్యలు గోంగూర. ఇదిగోనండి పచ్చిరొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది. ఇది కూడా అలానే చేశానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత చక్కగా ఉప్పు, కారం, పసుపు వేసేసానా. మరి అలానే గుప్పుడు కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర వేసేసానా. మరి చక్కగా ఉడికించి ఉంచుకున్న గోంగూర కూడా వేసేసాను. చక్కగా కూర అయితే రెడీ అయిపోయిందండి. చేసే విధానం వీడియో పెట్టాను, చూసేయండి. ఇదైతే వెజ్జేనండి, నాన్ వెజ్ అయితే కాదు. మునక్కాడ టమాటా కర్రీ మా వారి కోసం చేశాను. ఈరోజు చేసిన వంటలు ఇవేనండి. చూసారా? నచ్చినాయా? ఇలాగా మీరు కూడా చేసుకుంటారని, స్ప్రేలు ఉంటే చేసుకుంటారని. నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.